అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చిన తర్వాత వన్ ఆఫ్ ది ప్లేసెస్ మీరు మార్కెట్ కాంట్రిబ్యూషన్కి అవకాశం ఇచ్చింది హైదరాబాద్ మెట్రో సివరేజ్ బోర్డ్. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజుల్లో ఒక ఆఫీసర్ ఉన్నాడు, ఆయన కాస్త ప్రిమెచ్యూర్గా చనిపోయినాడు. చాలా షార్ప్ విట్ అండ్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్. ఎంవిఎస్ ప్రసాద్ గారని చాలా రోజులు ఫైనాన్స్లో ఉండేవాడు. ఎంఎస్ ప్రసాద్, ఐఎమ్ సారీ, ఎంవిఎస్ కాదు, ఎంఎస్ ప్రసాద్. ఎంఎస్ ప్రసాద్ దగ్గర లంచ్ మీటింగ్స్ జరుగుతూ ఉండేవి. ఈ లంచ్ మీటింగ్స్కు నేను పోయి కూర్చుంటూ ఉండేవాళ్ళం. హిలేరియస్గా మాట్లాడుతూ నవ్విస్తూ ఉండేవాడు. ఒకరోజు మీ టాపిక్కే వచ్చింది, మీరు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్లో ఉన్నాడని. అంటే అప్పుడు అంతా తవ్వేసేవాళ్ళు రోడ్లు, ఏమి పైప్ లైన్ వేయటానికి. సో ఒక రోజట ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ ఇంజనీర్లతో కలిసి ఒక రోడ్డు మీద పోయినట్ట హైదరాబాద్లో. వాళ్ళ ఇంజనీర్లు పిలిచి, ఏంట్రా ఈ రోడ్డు సరిగ్గా ఉంది, అంతా సరిగ్గా ఉందంటే, లేదు సార్ సాయంత్రానికి తవ్వేస్తామన్నారట అని తమాషగా చెప్పాడు. అంటే బేసిక్గా అది కొత్తల్లో హైదరాబాద్ మెట్రో వర్క్స్ సపరేట్ ఆర్గనైజేషన్గా పెట్టిన కొత్త రోజులు. మేబీ మీరు 1వ ఎండియా 2వ 3వ వాడి. సో లాట్ ఆఫ్ వర్క్ చేసినట్టున్నారు ఆ టైంలో. అది ఐ థింక్ ఎన్నాళ్ళు ఉన్నారు, ఏం చేశారు, అక్కడ ఉన్న సమస్యలు, ప్రాబ్లమ్స్, ఇదే జోక్ అపార్ట్ కాస్త మీరు షేర్ చేయొచ్చు. ఎంఎస్ ప్రసాద్ గారిని మీరు జ్ఞాపకం చేయడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఆయన విజయనగరం జిల్లాలో పనిచేసాం. ఆయన జిల్లా కలెక్టరు, నేను పార్వతీపురం ఐటీడీఏలో చేసేవాడిని. చాలా చనువుతో, చాలా ఆప్యాయతతో ఉండేవారు. మన హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు ఆ రోజుల్లో ఒక వరల్డ్ బ్యాంక్ ఫండెడ్ ప్రోగ్రామ్ అది అమల్లో ఉందండి. మీరు అన్నది వాస్తవమే. చాలా ప్రాంతాల్లో మురుగునీటి అభివృద్ధి చేయడానికి మేము పెద్ద పెద్ద పైపులన్నీ తీసుకొచ్చి వేసేవాళ్ళం. ఎందుకంటే ట్రంక్ సీవర్స్ హైదరాబాద్లో అప్పటికి అంత బాగా డెవలప్ అవ్వలేదు. దాంతో ఎక్కువ చోకేజెస్ వచ్చేవి. సిటీ నుంచి డిశ్చార్జు మనం అనుకున్న ప్రాంతమైన అంబర్పేటలో డిశ్చార్జ్ కాకుండా మార్గ మధ్యంలోనే చాలా చోట్ల అది స్పిల్ అయిపోయి జనజీవనానికి చాలా తీవ్రమైన సమస్యలు తీసుకొచ్చేది. అలాగే ఆ రోజుల్లో డాక్టర్ జేసీ మౌంతి గారు, మీ బ్యాచ్మేటు, ఆయన ఒక స్టడీ చేశారు. స్టడీ చేసి ఆయన కూడా నాకంటే ముందు పనిచేశాడు. ఆయన చేసిన స్టడీలో ఎక్కడెక్కడ ఈ మెట్రో ఓవర్ఫ్లోస్ అవుతున్నాయంటే చోకేజెస్ అంటాం, సివర్ చోకేజెస్ అవుతున్నాయో ఆ ప్రాంతంలో గ్యాస్ట్రోఎంట్రైటిస్ ఎక్కువ కేసెస్ వస్తున్నాయి అన్నది ఆయన రెండింటిని కూడా సమాధానపరిచి, ఈ చోకేజెస్ తగ్గితే మనకి సిటీలో జీఈ కేసెస్ తగ్గుతాయి అనే ఒక గొప్ప ప్రతిపాదన కూడా ఆయన చేయగలిగారు. కాబట్టి అప్పట్లో మా బాధ్యత ఈ ట్రంక్ సీవర్లు వేయటం. కానీ హైదరాబాద్ నగరానికి ఉన్న పెద్ద సమస్య ఇక్కడున్న గ్రనైట్ సమస్య. అంటే షీట్ రాక్ ఏదైతే మనకి హైదరాబాద్లో ఉందో మీకు బాగా తెలుసు. ప్రతి వాళ్ళకి అదొక పెద్ద సమస్య. మనం ఏదైనా పునాదులు వేయాలనుకున్నా, లోతుకు పోయి కెనాల్స్ తవ్వాలన్నా, పైప్ లైన్స్ వేయాలన్నా కూడా చాలా తీవ్రమైన సమస్య వచ్చేది. కంట్రోల్డ్ బ్లాస్టింగ్ చేయడానికి ఆ రోజుల్లో కాంట్రాక్టర్స్ పూనుకునేవారు. ఆ కంట్రోల్డ్ బ్లాస్టింగ్ చేస్తున్నా కూడా కొన్నిసార్లు ఆ పరిసరాల్లో ఉన్న భవనాలకి కొంత డ్యామేజ్ జరుగుతుండేది, గ్లాస్ పెయిన్స్ విరిగిపోతుండేవి. వాళ్ళు రాత్రి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేవారు. పోలీసులు వచ్చి మా కాంట్రాక్టర్ని, సైట్ ఇంజనీర్ని తీసుకెళ్ళి లాకప్లో పెట్టేసేవాళ్ళు. చాలా సమస్యలు అవుతుండేవి. అలాగే ఆనాడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన కనీసం వారానికో 15 రోజులకో ఒకసారి పిలిచి అక్షింతలు వేస్తుండేవాడు. కానీ మాకు వేరే ప్రత్యామ్నాయం లేదు. ఎందుకంటే మీకు తెలుసు, సివర్ లైన్స్ ఎప్పుడు వేసినప్పుడు సెల్ఫ్ క్లీనింగ్ వెలాసిటీ అంటారండి. అంటే పైప్ లైన్ ఎప్పటికప్పుడు పరిశుభ్రపడే విధంగా లోపల ఉన్న ఆ మురుగునీరంతా కూడా ప్రవాహం రావాలి. సో అలాంటి గ్రేడియంట్ మెయింటైన్ చేయాలనేటప్పటికీ కొంచెం హెడ్ రీచెస్లో, రిడ్జ్ లెవెల్స్లో కొంత మనం లోతులు బాగా తవ్వాల్సి వచ్చేది. ఈ రాక్ బ్లాస్టింగు ఇవన్నీ కూడా దాంట్లో మాకు వచ్చిన అనుభవాలు. అలాగే ఆ రోజుల్లో కొత్తగా హుసేన్ సాగర్ని ప్రక్షాళన చేయడానికి అక్కడ ఎస్టీపీ కట్టాలి అని చెప్పి ఒక ప్రతిపాదన. హుసేన్ సాగర్లోకి వచ్చి పడుతున్న ఈ వ్యర్థ పదార్థాలన్నీ డైవర్ట్ చేయడానికి కొన్ని స్ట్రక్చర్స్ తీసుకొచ్చి డైవర్ట్ చేయటం, ఇవన్నీ కూడా పెద్ద పెట్టిన ఆ రోజు చేయడం జరిగిందండి. చాలామంది మన సీనియర్ ఆఫీసర్స్ నా జ్ఞాపకం,
వారిలో కొంతమంది నాకు చిన్న చిన్న ఉత్తరాలు కూడా రాశారు. ఉదాహరణకి పెద్దలు దువ్వూరు సుబ్బారావు గారు అయితే ఆయన ఉత్తరం రాశాడు, ఏ రకమైన ఆలోచన అయ్యా ఇది, నువ్వు హుస్సేన్ సాగర్ని క్లీన్ చేస్తానని చెప్పి అక్కడ ఎస్టీపీని పెడుతున్నావు, ఎస్టీపీ ఉన్న చోట చాలా చాలా దుర్గంధం వస్తుంది, ఆ దుర్గంధం అంతా మరి సెక్రటేరియట్ నిండా నిండిపోతుంది కదా, ఎవడిచ్చాడు ఈ ఆలోచన, ఎందుకు చేస్తున్నారని కొంచెం విమర్శతోనే కూడిన ఒక అడ్వైజరీగా ఆయన రాశారు. మళ్ళీ ఆయన వెళ్ళి కలిసి నేను చెప్పాను, లేదు సార్ బాగా స్టడీ చేశాము, ఎస్టీపీ పెట్టిన చోట ఇలాంటిది రాదు, చాలా జాగ్రత్తగా చేస్తాము, అలాగే వచ్చిన వ్యర్థ పదార్థాలన్నీ ఫ్లేక్స్ కింద వాటిని మార్చి తీసుకెళ్ళి వ్యవసాయానికి పనికొచ్చేటట్టుగా కూడా వాడచ్చు, ఇవన్నీ కూడా ఆయనకి తెలియజేయడం జరిగింది. అండ్ ఇవాళ మనం చూస్తున్నాం, ఆ ప్రాంతంలో వెళుతుంటే మనకి ఎస్టీపీ వల్ల దుర్గంధం ఎక్కడ రావట్లేదు, కానీ ఆ ఓవర్ఫ్లోస్ ఇంకా మనకు హుస్సేన్ సాగర్లో రావడం, దానివల్ల ఇంకా హుస్సేన్ సాగర్ మనం అనుకున్నట్టుగా ఆ ఒరిజినల్ ప్యూరిటీ వాటర్లో రావలేదు. ఇలా ఒకటి చేసామండి. తర్వాత మెట్రో వాటర్ బోర్డులో ప్రధానంగా మనకి ఉన్న పెద్ద ఛాలెంజు టారిఫ్, వాటర్ టారిఫ్ అండి. ఒక బాటిల్ ఆఫ్ వాటర్ మనం 12 రూపాయలకి కొంటే అదే బాటిల్ ఆఫ్ వాటర్ మెట్రోది తీసుకుంటే అది 0.02 పైసే, 1 పైసా కంటే తక్కువ ధరకి మెట్రో వాటర్ మనం ఇస్తున్నాం. ఇది ఎకనామికల్గా చాలా కష్టం. మీకు చాలా అనుభవం ఉంది, మీకు తెలుసు ఏ విధంగా ప్రభుత్వ రంగ సంస్థలకి సరైన ప్రైసింగ్ మెకానిజం లేకపోవడం వల్ల ఛాలెంజింగ్గా తయారయ్యేది. ఇవన్నీ కొన్ని ఎప్పటికప్పుడు అనుభవంతో ఉన్న మీలాంటి సీనియర్స్ని వెళ్ళి కలవడం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కొంత పరిష్కారం లభించింది. ఆ రోజుల్లో లభించిన గ్యాస్ ద్వారా ఉత్పత్తి అవుతున్న విద్యుత్ శక్తిని మేము కొనుగోలు చేయడం వల్ల సుమారుగా ఒక 5 మెగావాట్లు మెట్రో బోర్డు చేత కొనిపించారు. ఆ రోజు హరిహరన్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండేవారు, ఎంఏయుడి. ఆయనకున్న ఆలోచనతో ఆయన ఇది చాలా గొప్ప ప్రతిపాదనగా తయారు చేసి కొంత ఒత్తిడి తీసుకొచ్చి అది కొనిపించారు. దానివల్ల కూడా మాకు చాలా మనకి ప్రైస్ కొంత తగ్గింది, కొంత ఉపయోగం అయింది. అలాగే అన్అకౌంటెడ్ ఫర్ వాటర్ సప్లై అనే ఒక పెద్ద ఏరియా ఆఫ్ కన్సర్న్. నాకంటే ముందు పనిచేసిన స్వర్గస్థులైన భాస్కర్ గారు దాంట్లో చాలా గొప్ప పని చేశారు. ఆయన చేసిన పనిని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తూ ఈ లీక్ డిటెక్షన్ ఎక్విప్మెంట్ తీసుకెళ్ళి సరఫరా జరుగుతున్న సమయంలో పైప్ లైన్ మీద భూమి మీద నడుస్తుంటే ఎక్కడ నీరు వృధాగా పోతుందో దాని పరిశీలన చేసి పసిగట్టి ఆ ప్రాంతంలో పైప్ లైన్ మార్చడం వల్ల ఆ లీకేజెస్ తగ్గించవచ్చు. సో ఇలాంటివి మనం చేపడుతున్న కొద్దీ ఎప్పటికప్పుడు తవ్వవలసిన అవసరం వస్తుంటుంది. తర్వాత న్యాచురల్గా అసౌకర్యం కలుగుతుంది. ఆ రోజుల్లో ఉన్న నిబంధనలు ఏంటంటే కేవలం జిహెచ్ఎంసీనే రెస్టరేషన్ చేసేది. సో తవ్వడం వరకు మేము కనిపించేవాళ్ళం, రెస్టరేషన్ వాళ్ళ వల్ల ఏమైనా ఆలస్యం జరిగితే ఆ నింద కూడా మా మీద అది పడుతూ ఉండేది. ఇది ఈ రకంగా జరిగేది. కానీ తదనంతరాన ఒక గొప్ప ప్రయోగం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ఉన్నతాధికారులు కొంతమంది ఈ కోఆర్డినేషన్ కమిటీ అని చెప్పి దాన్ని ఒకటి ప్రవేశపెట్టామండి జంట నగరాల్లో. దానివల్ల చాలా మంచి ఫలితాలు వచ్చాయి. అధికారులందరూ కూడా ఒక బృందంగా తయారయ్యి ప్రతి వారం బుధవారం నాడు అందరం కలిసి ఒక మినీ బస్సులోకి ఎక్కి ఒక్కొక్క జోన్కి ఇన్స్పెక్షన్స్కి వెళ్ళేవాళ్ళం అండి. ఆ జోన్లో ఆ శాఖకు సంబంధించిన కొన్ని ఛాలెంజెస్ ఏమున్నాయో అక్కడున్న జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ ఆయన ఐడెంటిఫై చేసేవారు. ఆ ఒక్కొక్క ఇష్యూని తీసుకుని ఒకవేళ కొత్తగా ఫ్లైఓవర్ కడుతుంటే ఆ ఫ్లైఓవర్ నిర్మాణం వరకు జిహెచ్ఎంసి దగ్గర నిధులు ఉంటాయి, లేదా హూడా ఆ రోజులో కట్టేది హూడా దగ్గర నిధులు ఉంటాయి. కానీ వాళ్ళు వేసే మార్గంలో పైప్ లైన్లు ఉంటాయి. సో న్యాచురల్లీ అక్కడ కుషన్ సరిపోదు కాబట్టి రోడ్డు కుషన్ పైప్ లైన్లు మార్చాలి. ఆ మార్చడానికేమో నాకు దగ్గర డబ్బులు ఉండేవి కాదు, వాళ్ళు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు వాళ్ళ దగ్గర లేవు. కాబట్టి నేను ప్రత్యేకంగా ఏదో ఒక స్కీమ్ కింద డబ్బులు తీసుకొచ్చి ఈ పైప్ లైన్ మార్చగలిగితే వాళ్ళు దీన్ని పబ్లిక్ ప్యాసేజ్ కింద కన్వర్ట్ చేసి దీన్ని వాడటానికి వీలుండేది. సో ఈ సమన్వయం రావడానికి వీలుగా ఈ కోఆర్డినేషన్ కమిటీని నెలకొల్పడం, ఆ మీటింగ్ అయిన తర్వాత మేము అందరం కలిసి పలహారం చేయడం, మీడియాతో పాటు పలహారం చేయడం, మీడియాకి ఒక్కొక్క శాఖ ఏ చర్యలు తీసుకోబోతుందో వాళ్ళకి చెప్పడం,
వాళ్ళు ప్రజలందరికీ కూడా వివరంగా దాన్ని రాయడం, దీనివల్ల కొంత ప్రజల్లో కూడా చైతన్యం వచ్చి ఎలాంటి మార్పులు రాబోతున్నాయో వాళ్ళకు కూడా తెలియడం, ఒకవేళ ఆ మార్పులు తీసుకురావడంలో ఏమాత్రమైన ఆలస్యం జరిగినా కూడా వెంటనే వాళ్ళు కూడా కంప్లైంట్ చేసేవారు. అలాగే మీకు జ్ఞాపకం ఉంటుంది, ఆ రోజుల్లో మొట్టమొదటిసారిగా పబ్లిక్ వర్క్స్ జరుగుతున్న అన్ని చోట్ల కూడా బోర్డులు పెట్టేవాళ్ళం, ఇది మెట్రో బోర్డు చేస్తున్న పని, మీకు 15వ తారీఖు దాకా ఈ రోడ్డు కొంత అసౌకర్యం కలుగుతుంది, దయచేసి పబ్లిక్ ఇన్కన్వీనియన్స్కి మన్నించగలరు అనే రకంగా ఒక భాషతో బోర్డులు పెట్టేవాళ్ళం. సో ఈ విధంగా కొంచెం ప్రజా సంబంధాలు కొంత మెరుగుపడేవి. అలాగే అందరం కలిసి సింగపూర్ పర్యటనకు పంపించారు. సో మేమందరం కూడా ఒక 4 రోజులు 5 రోజులు సింగపూర్ వెళ్ళి సింగపూర్లో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ప్రజా సంబంధమైన అంశాలని ఏ రకంగా పరిష్కారం చేస్తున్నారు అని చూసినప్పుడు అనేక ఆలోచనలు మా అందరికీ తట్టాయి. తిరిగి వచ్చిన తర్వాత ఐటీ డిపార్ట్మెంట్ జె సత్యనారాయణ గారి నేతృత్వంలో ట్విన్స్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ ఫస్ట్ తీసుకొచ్చి ట్విన్ సిటీస్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ సర్వీస్ అనేదో మొదలెట్టి కామన్ బిల్లింగ్ సెంటర్స్ స్టార్ట్ చేసాం సార్. మీకు జ్ఞాపకం ఉంటుంది, లేకపోతే ఒక పౌరుడు ఎలక్ట్రిసిటీ బోర్డు బిల్లు కట్టాలంటే ఒక చోటకి, మెట్రో బోర్డు అంటే ఇంకో చోటకి, మున్సిపల్ కార్పొరేషన్ ఇంకో చోటకి, ఇలా వివిధ శాఖలు వివిధ ప్రాంతాల్లో విస్తరించి ఉండేవి. కాబట్టి కొంతమందికి బిల్స్ వెంటనే వచ్చేవి, విద్యుత్ శాఖకి బాగానే వచ్చేవి, కరెంట్ కట్ చేస్తారనే భయంతో. వాటర్ బోర్డుకి మాత్రం వెంటనే కట్టేవాళ్ళు కాదు. సో ఈ విధంగా మాకు అది అసౌకర్యంగా మారింది. కాబట్టి మేము కొంత దాన్ని చొరవ తీసుకుని మా డేటాబేస్ అంతా ఆ రోజుల్లో మాకున్న ఫైనాన్స్లో నాగేశ్వరరావు గారు, జీకే రావు అని ఇద్దరు చాలా గొప్పగా పనిచేసేవారు. వారందరూ వెంటనే దాన్ని కంప్యూటరైజ్ చేస్తే ఆ డేటా మేము మొదట దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగాం. కంప్యూటరైజ్డ్ బిల్లింగు, ఇలాంటి కొన్ని మార్పులు మీరు అడిగారు కాబట్టి అక్కడ 3 సంవత్సరాలు పనిచేశారు. బేసిక్గా సివిల్ సర్వీసెస్లో ఉన్న మేజర్ పాయింట్ ఇది. మొన్న నేను చక్రపాణి గారితో మాట్లాడినప్పుడు కానీ, ఈరోజు మీతో మాట్లాడినప్పుడు కానీ, నేను ఇది చేశాను అని చెప్పుకోవటానికి సబ్స్టాన్షియల్ టైం ఉన్న చోట్లోనే మనకు ఆ అవకాశం వస్తుంది అండ్ ఆ వర్క్ కూడా ఉండిపోతుంది. ప్రాబ్లం ఏంటి అంటే పొలిటికల్ కానివ్వండి, అప్లికేషన్ ఆఫ్ మైండ్ లేకపోవటం. మోర్ ఇంపార్టెంట్లీ 6 నెలలకు 7 నెలలకు ఒక చోటు నుంచి ఇంకో చోటికి మారుస్తూ ఉంటే 1 ఇయర్ ఉంటామే కానీ ఇది చేశామని మనం చెప్పుకోవడానికి సాటిస్ఫాక్షన్ ఉండదు, చేయటానికి అవకాశం కూడా ఉండదు. పెద్ద ఈ సివిల్ సర్వీస్లో ఉన్నటువంటి పెద్ద లోపమే అది. యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న పెద్ద ప్లస్, స్టేట్స్లో ఉన్న పెద్ద మైనస్ ఇది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎవరు ఎక్కడికి పోయినా 5 ఏళ్ళు ఆ పోస్ట్లో ఉండిపోతారు. సో 5 ఇయర్స్ సక్రమంగా డొమైన్ నాలెడ్జ్ పెంచుకోవటానికి, పనిచేయటానికి అవకాశం ఉంటుంది. స్టేట్లో ఆ కంటిన్యూటీ, టెన్యూరు లేకపోబట్టి అడ్మినిస్ట్రేషను దెబ్బతింటున్నది, ఇండివిజువల్ సాటిస్ఫాక్షన్ కూడా మనుషులకు ఉండటం లేదు. ఇది ఐ థింక్ రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ట్రాన్స్ఫర్లు చేసేటప్పుడు వీడిక్కడ ఎన్నాళ్ళు ఉన్నాడు, మేజర్ ఇష్యూ ఏమైనా ఉందా, లేకపోతే కంటిన్యూ చేయటం మంచిది. అది లేని నాడు ఇది పెద్ద పెద్ద సమస్యగా ఉండిపోతుంది. ఎనీవే, దట్స్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ది హోల్ థింగ్. జనరల్గా మనం ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాం, అందరం ఫీల్ అవుతూ ఉంటాం గవర్నమెంట్లో ఉన్న వాళ్ళం. అది ఒక పెద్ద డిస్సాటిస్ఫాక్షన్ కింద కూడా